Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ది మోస్ట్ అవైటెడ్ మూవీ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్లో వచ్చిన సలార్ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామా అస్సలు ఇంకా ట్రాన్స్లో నుంచి బయటకు రాలేకపోతున్నాను. ప్రశాంత్ నీల్ గారు కనిపిస్తే ఒక్కసారి ఆయనకి దండం పెట్టుకోవాలనిపిస్తుంది మామ. అడ్డడ్డడ్డడ్డడ్డ ఏం తీశారు బా, నాకైతే మైండ్లో నుంచి పోవట్లేదు. ఇన్ డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ట్విట్టర్ పేజ్ లింక్ కూడా కింద కామెంట్స్లో ఇస్తాను. చాలా యాక్టివ్గా ఉన్నాం అందులో కూడా, సో డెఫినెట్లీ అది కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. సరే, ఇంకా మనం రివ్యూలోకి వచ్చేద్దాం. మూవీ యొక్క ప్లాట్ విషయానికి వస్తే, దేవ 7 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ అమ్మతో కలిసి అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు. ఇంతకీ ఆ 7 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, అసలు వరదాకి దేవాకి మధ్య రైవలరీ ఎలా మొదలయ్యింది, ఇంతకీ దేవా సలార్లా ఎలా మారాడు, ఇదే కథ. మూవీ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఒక సర్ప్రైజింగ్ పాయింట్ ఏంటంటే, కేజీఎఫ్ మూవీ లాగా స్టార్టింగ్లో ఏంటంటే మనకి మొత్తం ఆ డార్క్ అండ్ బొగ్గులా ఉండదు, లైట్ ఆ బ్రైట్నెస్ కనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా నాకైతే ఇలాగే అనిపించింది, ఏ ఏ ఏ ఏంట్రా ఇది నీల్ మామ సినిమానా, అసలు ఏంట్రా ఈ కలర్ గ్రేడింగ్ అది ఇలా ఉంది, మారిపోయింది ఏంటి అని అనుకున్నాను. బట్ ఏంటంటే తర్వాత నీల్ మామ తన పైత్యంలోకి దిగిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. ఈ వీడియోలోని నా ఒపీనియన్ విషయంలోని నేనైతే ఒక్క మాట చెప్తాను. ఇన్నాళ్ళు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మా వాడికి హిట్ లేదు, మా వాడిని ఎవడో సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు, ఆ కటౌట్కి తగ్గ సినిమా పడట్లేదు అని చెప్పి చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. మార్క్ మై వర్డ్స్ మామ, ఈ సినిమా చూసిన తర్వాత కాలరే ఎగరేస్తారో లేదా మీసమే మెలేస్తారో అంతే. అందుకే చెప్తున్నాను, ప్రశాంత్ నీల్ గారి కాలు మొక్కడం కాదు, గుడి కట్టియాలి అంతే. ఏమన్నా యూజ్ చేసుకున్నారా మామ ఆ కట్అవుట్ని? పర్టికులర్గా నేను చెప్తున్నాను, ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్లు, సెకండ్ హాఫ్లో 2 ఫైట్లు, అలాగే ఒక ఎలివేషన్, గట్టి ఎలివేషన్ పడుద్ది. ఈ సీన్స్లోని మార్క్ మై వర్డ్స్, గూస్ బంప్స్ రాకపోతే నన్ను అడగండి. ఎర్లీ మార్నింగ్ షోస్కి టికెట్ దొరకలేదు మామ, ఫస్ట్ షోకే సెకండ్ షోకో ఇలా వెళ్తున్నాము అంటే ముందే చెప్తున్నాను మామ, గొంతు జాగ్రత్త. అలాగే ఒక బస్తా పేపర్లో మీరు ఫిక్స్ అయ్యి ఉండుంటారు, ఇంకో 2 బస్తాలు ఎక్స్ట్రా తీసుకెళ్ళండి. ఏంటి మామ మొత్తం అంతా ప్రభాస్ అన్న ఎలివేషన్స్ గురించేనా, లోపల ఇంకేం లేదా అంటే అలా ఏం లేదు. కాన్సార్ అనే వరల్డ్ని ఎక్స్ట్రాడినరీగా బిల్డ్ చేసుకున్నారు. ఆ క్లాన్స్ కానీ, వాళ్ళ మధ్య ఉండే రైవలరీ కానీ, ఇంకా క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ అయితే బుర్రపాడు. ఆ క్లైమాక్స్లోని 6 అడుగుల బాక్స్ ఆఫీస్ని ఎలివేట్ చేస్తూ ట్విస్ట్ రివీల్ చేసే విధానం ఉంటుంది. సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని పిచ్చెక్కిపోతారు. ప్రశాంత్ నీల్ గారికి ఉన్నటువంటి క్లారిటీకి, ఆయన ప్రెజెంటేషన్కి, ఆయన వరల్డ్ బిల్డింగ్కి ఎక్కడ కూడా చిన్న అంటే పిస్సారంత కూడా మనల్ని డిసప్పాయింట్ చెయ్యరు. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ ఏదైనా ఉందంటే ఈ సినిమాలోని సెకండ్ హాఫ్లోని అమ్మవారి దగ్గర ఒక ఫైట్ ఉంటుంది అనమాట. దున్నపోతుని బలివ్వాలని చెప్తూ ఒక సీక్వెన్స్ ఉంటుంది మామా, నాకైతే మెంటల్ ఎక్కేసింది ఆ సీన్ చూస్తున్నప్పుడు. దీన్నమ్మ ఇలా కదరా ప్రభాస్ అన్నని, ఇలా కదా మేము చూడాలనుకుంటున్నాం, ఈ కట్అవుట్కి ఇలా కదా ఎలివేషన్లో పడాలి అని చెప్పి మెంటల్ ఎక్కేసింది. పర్ఫార్మెన్సెస్ పరంగా ప్రతి ఒక్కరు ఎర్రగా తీసి పడేశారు. మరి ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ గురించి అని అడిగితే, ఇంత చెప్తున్న తర్వాత కూడా ప్రభాస్ అన్న గురించి అడిగితే ఎలా మామ, ఆ కట్అవుట్ అలా కనిపిస్తేనే చాలు, దానికి తోడు ఆ మనిషి పర్ఫార్మెన్స్ కూడా ఎరగదీసేశారు. పిచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది అంతే. టెక్నికల్గా కూడా ఈ సినిమా అద్దిరిపోయింది. ఎడిటింగ్ అయితే తోపు, మామూలు తోపు కాదు. ఇంకా రవి బాస్రోర్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి తగ్గట్టుగా కరెక్ట్గా సెట్ అయ్యింది. ఎలివేషన్ సీన్స్ దగ్గర అయితే మెంటల్ మాస్ అంతే. అన్బెరువు యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. నాకైతే స్పెసిఫిక్గా చెప్తున్నాను కదా, ఆ అమ్మవారి దగ్గర ఫైటు మైండ్లో నుంచి పోవట్లేదు అంతే. ఇంకా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి విషయానికి వచ్చేస్తే, సార్ మీకు గుడి కట్టేసిన తప్పలేదు సార్. ప్రభాస్ అన్నని ఇన్నాళ్ళు ఎలా చూడాలి అని చెప్పి ఎలా వెయిట్ చేస్తున్నామో అలాగే మీరు మాకు చూపించారు. ఇంతకంటే వేరొకటి మాకు అక్కర్లేదు. అర్జెంటుగా సలార్ పార్ట్ 2 వడ్డించేయండి, ఇంకా వెయిట్ చేయలేము. మీ నెక్స్ట్ ప్రాజెక్టు సలార్ పార్ట్ 2 అయ్యి ఉండాలి అంతే. ఫైనల్గా నాకైతే సినిమా పిచ్చగా నచ్చింది. రేటింగ్తో ఈ సినిమాని కొలవడం నా వల్ల కాదు. మీరు కానీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాట ఇస్తున్నాను, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ ఫిల్మ్. నేను సజెస్ట్ చేస్తున్నాను మామ, గుండెల మీద చేసుకుని వెళ్ళిపోండి. ప్రభాస్ అన్నని స్క్రీన్ మీద చూస్తుంటే గూస్ బంప్స్ ఆటోమేటిక్గా అలా వచ్చేస్తాయి అంతే. నా వరకు ఈ సినిమాని అయితే నేను డెఫినెట్లీ చూడమని సజెస్ట్ చేస్తున్నాను. డ్రామాతో పాటు యాక్షన్ అండ్ ఎలివేషన్ని కరెక్ట్గా బ్లెండ్ చేశారు. యాక్షన్ లవర్స్కి అయితే ఈ సినిమా కంప్లీట్లీ ఫీస్టు. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే ఆకలితో ఉన్నారు అసలుకే, మీ ఆకలిని కంప్లీట్గా తీర్చే సినిమా ఇదే.
అస్సలు మిస్ అవ్వద్దు. మంచి సౌండ్ అండ్ క్వాలిటీ ఉన్నటువంటి థియేటర్‌లో సినిమా చూడండి. పిచ్చెక్కిపోద్ది అంతే. ఇంతటితో ఈ రివ్యూ సమాప్తం. నేనింకా ట్రాన్స్‌లోనే ఉన్నాను. అర్జెంట్‌గా ఇంకోసారి టికెట్ బుక్ చేసుకొని ఎళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.